శవాలపై పేలాలు ఎరుకునే బ్యాచ్ ఉంటుందని వినడమే గాని ప్రత్యక్షంగా చూడటం ఇదే ఫస్ట్ టైం. కర్నూలు బస్సు ప్రమాదంతో కొన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే కొన్ని పత్రికలకు ఇవేమీ పట్టనట్లు రోత రాతలు రాస్తున్నాయి. కూటమి ప్రభుత్వంపై విషం చెమ్మడమే లక్ష్యంగా శవ రాజకీయాలు చేస్తున్నారు. బస్సు ప్రమాదాన్ని కూటమి ప్రభుత్వానికి ముడిపెడుతూ అసత్య కథనాలు రాసుకొస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన శివశంకర్ ఓ బెల్ట్ షాపులో మద్యం కొనుగోలు చేయడమే ఈ ప్రమాదానికి కారణం అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ కథనాలపై స్పందించిన ఎక్సైజ్ శాఖ అసత్య ప్రచారానికి కౌంటర్ ఇచ్చింది. శివశంకర్ మద్యం కొనుగోలు చేసిన వీడియో రిలీజ్ చేసి తప్పుడు రాతలు రాస్తున్నటువంటి వాళ్ల నోరులు మూయించింది. అయితే ఇలాంటి ప్రమాదాలపై పాలిటిక్స్ ప్లే చేస్తున్న వారిపై సామాన్యులకు కూడా కంపరం కలుగుతోంది. ఈ అంశం మీద కూడా బ్రీఫ్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ గారు, ఒకటి జరిగింద బస్సు ప్రమాదం చాలా కలచివేసింది. అది ఆ విజువల్స్ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే సజీవ దహనం అయిపోయారు. టైం అసలు ఏమాత్రం టైం లేనటువంటి పరిస్థితి వాళ్ళకి బయటపడటానికి. సరే, సగం మంది బయటపడ్డారు, 20 మంది వరకు సజీవ దహనం అయ్యారు. ఆ బస్సు ఎక్కడి నుంచి వెళుతోంది? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతోంది. కర్నూలు దగ్గర ప్రమాదానికి గురైంది. సరే, ఎక్కడ జరిగినా కానీ దానికి సహాయ చర్యలు తీసుకోవాలి, అలాగే తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ రోజు నుంచి కూడా ఈ ప్రైవేట్ బస్సులు అన్నిటి మీద రైడ్లు జరుగుతున్నాయి. నిబంధనలకి అనుగుణంగా ఉన్నాయా లేకపోతే కనుక చర్యలు తీసుకోవడం స్టార్ట్ అయింది. సరే, జరగకముందు చేయాలి ఇవన్నీ. ప్రతిసారి ఇదే కదా చూస్తున్నాము. జరిగిన తర్వాత కొన్ని రోజులు హడావిడి, మళ్ళీ మామూలే. అయితే ఈ బస్సు ప్రమాదానికి కారణం ఆ బైక్ను ఢీకొట్టడం అని ఫస్ట్ వచ్చింది. కానీ బస్సు బైక్ను ఢీకొట్టిందా, బైక్ బస్సును ఢీకొట్టిందా అనేది తర్వాత తేలిపోయింది. ఈ బస్సు రాకముందే ఆ బైకరు ఆల్రెడీ మద్యం సేవించి యాక్సిడెంట్కి గురయ్యాడు. అతను వెనుకున్నటువంటి వ్యక్తి పరారైపోయాడు. ఆ తర్వాత ఈ బైక్ రోడ్డు మీద అడ్డంగా ఉండటంతో అంత స్పీడ్తో వస్తున్నటువంటి బస్సు కొన్ని 100 మీటర్ల మేర లాక్కొని వెళ్ళిన సందర్భంలో మంటలు చెలరేగి అది బస్సు వెంటనే మొత్తం కూడా తగలబడిపోయింది. ఇది జరిగింది. ఇక బస్సు పరిస్థితి చూస్తేనేమో దాని మీద ఆల్రెడీ చలానాలు ఉన్నాయి. అలాగే అది ఓన్లీ సీటింగ్ పర్మిషన్ ఇస్తే స్లీపర్కి ప్రస్తుతం రన్ చేస్తుంది. అంటే అది ఒక వైలేషన్. స్లీపర్ పర్మిషన్ ఎందుకు తీసుకోకుండా ఇదంతా చేశారు అని అంటే మళ్ళీ అక్కడంతా కూడా స్వార్థపూరితంగా డబ్బులు సేవ్ చేసుకుంటాం. రెండోది, ఇది రిజిస్ట్రేషన్ జరిగింది ఎక్కడో లక్షద్వీప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ. సో ఇన్ని వైలేషన్స్ బస్సు వైపు నుంచి జరిగింది. ఇదంతా వదిలేసి పర్టికులర్గా సాక్షి పత్రికలో అతను మద్యం సేవించడం వలన యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ మద్యం బెల్ట్ షాప్లో కొన్నాడు, బెల్ట్ షాప్లో తీసుకున్న మద్యం వలన ఇది జరిగిందని చెప్పేసి దానికి కౌంటర్గా ఎక్సైజ్ శాఖ వీడియో రిలీజ్ చేసింది. అతను అక్కడ లైసెన్స్డ్ లిక్కర్ షాప్లోనే 10 గంటలకు ముందే కొనుక్కున్నాడు అని చెప్పేసి. సార్, ఏంటి సార్ అసలు ఇప్పుడు జరిగిన దానికి విచారం వ్యక్తం చేయాలి, లేకపోతే ఇటువంటి జరగకుండా ఇటువంటి సూచనలు లేదంటే కనుక బెల్ట్ షాపులు లేకుండా చేద్దామని చెప్పేసి డిమాండ్ చేయడంలో తప్పు లేదు. లేకపోతే మా వల్ల కాలేదు, మద్య నిషేధం మీ వల్ల అవుతుందేమో, ఇటువంటి జరగకుండా ఉంటాయి కదా అని చెప్పేసి మద్య నిషేధం గురించి కూడా మాట్లాడచ్చు, మద్య నియంత్రణ గురించి కూడా మాట్లాడచ్చు. కానీ ఈ రకంగా జరగని దాన్ని జరిగినట్లుగా ఈ రకమైన ప్రచారం, అందులోనూ పెద్ద పత్రిక అని చెప్పేసి ఘనంగా చెప్పుకునేటటువంటి ఆ పత్రికల కథనాలు, మళ్ళీ దాని కౌంటర్గా ప్రభుత్వం. ఎలా చూడాలి సార్ ఈ రకమైనటువంటి శవాల మీద పాలిటిక్స్? అంటే లోతైన విచారణ మనకు కూడా, అంటే మీడియా ప్రతినిధులు కూడా బాధ్యత ఉంది. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ కాంట్రవర్సీగా ఉన్నప్పుడు మనం లోతుగా విచారణ జరిపి నిజాలు ఉంటే కనుక వాటిని బయట పెట్టడంలో ఏం లేదు. ఒక్కోసారి ఎందుకంటే అధికారులు మిస్గైడ్ చేస్తారు, రాజకీయ నాయకులు మిస్గైడ్ చేస్తారు, కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారు కేసు. కానీ మనము జాగ్రత్తగా డీల్ చేయగలిగితే గనక వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు అందరూ నోళ్ళు మూసుకుంటారు. ఇక్కడ
ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ బెల్ట్ షాపులు ఉన్నాయి, ఆ, బెల్ట్ షాపుల్లో అక్రమంగా అమ్మేస్తున్నారు, నకిలీ లిక్కర్ అమ్మేస్తున్నారు అనేది నినాదం తీసుకుంటారు. మరి బెల్ట్ షాపులు అయితే వచ్చాయి కదా, అదొకటి. ఇక్కడ ఎవరైతే లిక్కర్ అక్కడ తీసుకున్నారో ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చెప్తున్నది, అది బెల్ట్ షాప్ కాదు, మామూలుగా లైసెన్స్ ఉన్నటువంటి షాపులోనే కొనుక్కున్నారు. అసలు హైవే పక్కన ఈ లిక్కర్ షాపులు ఉండవచ్చా? అవి ఎంత ప్రమాదం? లిక్కర్ షాపులు ఎవరు తాగుతారు హైవేల్లో? కార్లలో పోయేవాళ్ళు, లారీలలో పోయేవాళ్ళు, బస్సుల్లో పోయేవాళ్ళు తాగుతారు. ప్రత్యేకించి డ్రైవర్లు తాగి తీసి దేనికి? దీనికి ఏం చెప్తుంది ఎక్సైజ్ శాఖ సమాధానం? సుప్రీంకోర్టే ఒక కేసులో ఉత్తర్వులు ఇచ్చింది, 200 మీటర్లు అంటే హైవేకి 200 మీటర్ల దూరం పెట్టుకోవచ్చు లిక్కర్ షాపులని. దాని వలన లిక్కర్ షాపులు హైవేలలో కూడా ఐడెంటిఫై చేసి వాటికి టెండర్లు పిలిచడం, అంటే వేలం పాటము చేస్తున్నారు అనేది చెప్తున్నారు. అది కూడా తప్పే. ఒకవేళ హైకోర్టు ఏదైనా ఒక ప్రత్యేక కేసులో చెప్పిందేమో నాకైతే తెలియదు, కానీ సుప్రీంకోర్టు చెప్పిందేమో తెలియదు, కానీ అలా చెప్పి ఉంటే కూడా సుప్రీంకోర్టు కూడా తప్పేం చెప్తారు. మన ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం మీద ఉంది, పరిపాలకుల మీద ఉంది, కోర్టుల మీద ఉంది, మీడియా మీద కూడా ఉంది. మరి ఎందుకు అలాంటి పర్మిషన్ ఇచ్చారు? ఇస్తే దాని కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? అసలు హైవేలలో ఎక్కడ కూడా ఏ లిక్కర్ షాపు ఉండకూడదు, అప్పుడు ఇలాంటి అవకాశాలు ఉండవు. సరే, లిక్కర్ షాప్ లేనంత మాత్రం వాడు తాగడా, సిటీలోనూ ఎక్కడో జిల్లా కేంద్రాల్లో బాటిల్ కొనుక్కొని జోలో పెట్టుకొని దారిలో పోతే తాగొచ్చు, అది వేరే అంశం. కానీ నువ్వు బహిరంగంగా నేను అమ్ముతాను, తాగండి, తాగి డ్రైవింగ్ చేయండి అని చెప్పినట్టు అవుతుంది కదా, ఇది తప్పు. బెల్ట్ షాపులు ఉంటే ఇంకా పెద్ద తప్పు. సో ఇవన్నీ కూడా లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇవన్నీ కూడా ఏం ఆలోచించకుండా ఏమిటంటే ఏదో విధంగా దుమ్ము వేయాలి అధికార పార్టీదా అన్నది ప్రతిపక్షం మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా లోతుగా విచారణ జరపడం లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా వాస్తవాలు తెలుసుకోవటం లేదు. తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పారు అంటే సోషల్ మీడియాలో ఏదో వచ్చింది దాన్ని బేస్ చేసుకొని అంటున్నారు. వాళ్ళ దగ్గర సమాచారాలు ఉండటం లేదు వాళ్ళ దగ్గర కూడా. ఇప్పుడు ఈ ఇష్యూలో నిజంగా బాధాకరమైన అంశం. సరే, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.